వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇంకొకరు చేరారు ఇప్పుడు కన్సర్న్డ్ మినిస్టర్ ఆయన రామ్మోహన్ నాయుడు. తను కూడా అదే అందుకున్నట్టున్నాడు. ఎందుకంటే స్క్రిప్ట్ ఒకటే రాయించుంటాడు కదా, నలుగురు సేమ్ దీని నుంచి వచ్చారు. అందువల్ల శ్రీనివాస్ వర్మన ఆయనకు రాయించినట్లు ఆయన దాంట్లో వచ్చినట్లేదు అనుకుంటా, ఆ మాట అన్నట్లేదు. ఎర్ర బస్సు ఎయిర్ బస్ అనేది వీళ్ళ మాటల్లో వచ్చింది. సో ఆ నలుగురు ఈ ముగ్గురు కీలకమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ నోటి నుంచి ఒకటే వచ్చింది. ఏంటంటే అసలు ఆ స్టేజ్ కూడా కాదు, నిజంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ లెవెల్ ఆఫ్ ఇది ఉండాలి. మీ ప్రజెంటేషన్ కానీ పొలిటికల్ వీటికి రాకూడదు. అక్కడికి అన్నట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వం విధ్వంసం ఇలాంటిది ఏదో వాడినట్టున్నాడు నాకు తెలిసి. కానీ గొడ్డలి గిడ్డలి అనలేదు, ఆ మేరకు వదిలేసినాడు. లేకుంటే తన ధోరణిలో పట్టింది అదే కాబట్టి వచ్చేవేమో, అది అనలేదు. కానీ మిగిలిన వాటిలో స్థాయి చూస్తే పొలిటికల్ దీంట్లోకి తీసుకురావాలి అనేది కనపడింది. అందులో భాగంగానే ఈ మాట మాట్లాడారు. ఇది ఇప్పుడు కాదు, ఈ 4 రోజుల ప్రచారంలో ఇది ఒక ప్రధాన అంశం. ఎర్ర బస్సు రాదడికి మేము ఎయిర్ బస్ తెస్తున్నాం, ఎర్ర బస్సు రాదడికి మేము ఎయిర్ బస్ తెస్తున్నాం, ఒకటే ఊకదం పడుకుంటున్నాం. సో అందుకోసం అసలు ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అలాంటి మాట అన్నారా, అనింటి ఏ సందర్భంలో అన్నారు అనేది ఒక్కసారి ముందు నేను ఒక వీడియో ద్వారా ప్రజలకు చూపిద్దామనే ఉద్దేశంతో వీడియో కూడా ఇచ్చాను. శంకర్ అదేబియా ఫస్ట్ది ఎర్ర బస్సు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో భోగాపురం దీనికి సంబంధించి 15,000 ఎకరాలది. కానీ ఇదైనా చెప్తాను, 2 ఎకరాల భూమి ఉంది తల్లి నీకు, 2 ఎకరాల భూమి ఉంది నీకు. పరిస్థితి ఏమిటి తల్లి ఇప్పుడు? 2 ఆడపిల్లలు 1 తమ్ముడు. 2 ఆడపిల్లలు 1 తమ్ముడు. కానీ మేము చదువుకోవడానికి కూడా ఎర్రబస్సు లేని ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? చదువుకుంటా ఉన్నాము. మా గ్రామానికి ఎర్రబస్సు కూడా రాదు, ఎర్రబస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అడుగుతా ఉంది వ్యవసాయం. ఇది ఏమర్థం అవుతుంది మీకు ఇందులో? అప్పట్లో 1000 ఎకరాలు భూమి కావాలా, ఇక్కడ ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అంటే ఒక అంతర్జాతీయ నగరం. అమరావతికి 1,00,000 ఎకరాలు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్కు 15,000 ఎకరాలు లేకపోతే ఎట్లా ఆయన ఉద్దేశం కావచ్చు చంద్రబాబు నాయుడు గారిది. సో అని అప్పుడు అంటున్నప్పుడు దానికి సంబంధించి ప్రజల నుంచి నిరసన వస్తున్నప్పుడు అసలు దేనికోసం ఎందుకని మరీ ఇంత అడ్డగోలు దీంతో ఎట్టబోతారు ప్రపోజల్తో. ఆ ఉద్యమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వెళ్ళిన సభలో ఒక అమ్మాయి రైజ్ చేసిన పాయింట్ ఇది. ఆ పాప అన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఈ అమ్మాయి ఇట్లా అంటోంది అని ప్రస్తావించారు. మీరు చేసే విష ప్రచారము అది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటారా నాకు అర్థం కావట్లా. ఎర్ర బస్సు రాలేదని పోనీ నువ్వేమైనా చేసినవాడా? ఆ రోజు అక్కడ ఉన్నదానికి సంబంధించి ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏమన్నా మీరు చేసినారా? లేదుగా. జరిగింది ఎవరి హయాంలో? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కొబ్బరికాయ కొట్టింది, గుమ్మడికాయ కట్టింది నేనే అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అవును, కొబ్బరికాయ కొట్టావు ఎప్పుడు? 2019 ఎన్నికలకు కరెక్ట్గా నెలన్నర ముందు ఫిబ్రవరిలో 2019 ఫిబ్రవరిలో హడావుడిగా పోయి ఓ బండ నల్లగా ఉంది కాబట్టి బహుశా చీమకుర్తి దగ్గర నుంచి తెప్పించారు, తీసుకెళ్లి ఒకటి పాతి దాని మీద శంకుస్థాపన అని రాసి వదిలేశాడు. ఆ తరువాత చేసిందంతా జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు పూర్తయిన దాన్ని ఎవరు వచ్చి దాన్ని అందుకున్నారు? ఈయన వచ్చేసి దాని ఫలాలు ఈరోజు చూస్తున్నారు. నేను అందుకే ముందే అన్నది, నువ్వు క్రెడిట్ చోరీ చేస్తున్నావా? చేసేది ఏదో మామూలుగా చేసుకున్నా పర్లే, కానీ పొడిచి కెలికి లేపి గీకి తన్నించుకోవడం ఎందుకు? చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. దానివల్ల ఈ దర్శనంలో వచ్చేది ఏం లేదు. గత ప్రభుత్వం అనాల్సిన అవసరం లేదు. అయ్యా ఎయిర్పోర్ట్ వచ్చింది బ్రహ్మాండం అని, మంచి పరిణామం ఇది, దీనికి ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టం,
ఇట్లాంటివి చెప్పేసి క్లోజ్ చేస్తే ఎవడు కెలుపుతాం ఏం పని? జగన్మోహన్ రెడ్డి గారు అదే పనిగా వచ్చి అట్లా అనుకునే ఆయనైతే పెద్దానికి ముందే ఏదో ఒక పద్ధతిలో చేసి ప్రారంభం రిబ్బన్ కట్ చేసేవారు ఆ రోజే. ఎందుకంటే సుమారుగా పూర్తి చేశారు. అనుకోవాలా, ప్రాసెస్లో జరగాలి. గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి, దానికి ప్రత్యేకమైన ఇది చేయాల్సిన అవసరం లేదు. సో పోలవరం ప్రాజెక్టులో నీళ్లు వదిలేటప్పుడు కూడా నా 10 నెలల్లోనే 20 నెలల్లో జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు అనలా. ఈ లక్షణం ఈయనకే ఎందుకుందంటే ఏమి చెయ్యడు కాబట్టి అందరూ చేసిన వాటిని క్రెడిట్లోకి తీసుకోవాలంటారు కాబట్టి ఈరోజు భోగాపురం కూడా అదే ఖాతాలో వేయాలంటున్నారు కాబట్టి ఒక అబద్ధాన్ని అక్కడ కూడా ఇచ్చేశాడు. అందులో భాగమే ఇది. వినడానికి ఎవరికైనా నిజంగానే అనిపిస్తుంది, ఎందుకు అబ్బా ఇట్లెందుకు అన్నారని. ఎక్కడన్నారు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట? పోనీ ఇదే మాట చిలక పలుకులాగా పలికిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయనేమన్నాడు ఆ రోజు? ఓసారి విందాం. పవన్ కళ్యాణ్ వేయండి. ఒక్క ఉపాధి అవకాశం రాలేదు. కానీ ఈ రోజు మీరు ఏదో 1-2 చెప్పిపోతా ఉంటారు. ఎంత గుర్తు తిప్పి పెడితే 5% కూడా మీరు ఉపయోగించలేదు. కానీ భూముల మటుకు ఆ కంపెనీల చేతిలో ఉండిపోయాయి. రైతులు నష్టపోయారు. రైతాంగాన్ని ధ్వంసం చేశారు. పొలాన్ని ధ్వంసం చేశారు. ప్రకృతిని ధ్వంసం చేశారు. మీరు ఎస్సీ సెక్రటరీ ఈ రోజు మళ్ళీ కూర్చొని భోగాపురం ఎయిర్పోర్ట్ చెప్పి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఏముంది? కొత్త కూర్చొని భూముల్ని తీసుకొని మీ కబ్జాలో పెట్టుకోవాలి తప్ప ఒక్క అభివృద్ధి లేదు. ఏం మాట్లాడతారు మీరు? ఇది మన పవన్ కళ్యాణ్ గారి వాచ ఆ రోజుల్లో మాట్లాడినప్పుడు. ఎందుకన్నాడు ఆ రోజు అంటే, మీరు 1000 ఎకరాలని అంటున్నారు, మొత్తం 1000 ఎకరాలు మీ కబ్జాలో పెట్టుకుంటున్నారు, దాన్ని ఉపయోగించేది లేదు, 5% కూడా అంటూ ఎస్సీజెడ్లు అంటూ కంపెనీల చేతిలో పెట్టారు. ఇంకోటి చేసి కానీ ఏం చేస్తున్నారు మీరు? ఆ కంపెనీలు ఏమి కట్టం, లోకల్ వీళ్ళైతే నష్టపోతున్నారని అంటూ భోగాపురంలో కూడా ల్యాండ్స్ అన్ని కబ్జా చేసి మొత్తం ఇచ్చేస్తున్నారు. ఎందుకని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ 1000 ఎకరాలు అనేది నిజంగా అన్ని 1000 ఎకరాలు ఎందుకు? ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? లేదు. అంటే అసాధ్యమైనది, అనవసరమైనది పెద్దది ఒకటి పెట్టేసి దాంట్లో వీలైనంత ఎంత దోపిడీ చేయాలా, ఏ రకంగా చేయాలా అనేది చేయడంలో భాగంగా దాన్ని ప్రాజెక్టును అనుకున్నారే తప్ప భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేయాలని ఆయన చంద్రబాబు నాయుడు గారు అసలు అనుకోలేదు. కాబట్టి ఈ హడావుడి చేశాడు. సరే ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఒక ఫౌండేషన్ వేసింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2020లో GMRతో ఒప్పందం, గ్రూప్తో ఒప్పందం దగ్గర నుంచి